హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ చందు ఇన్ ద యూట్యూబ్ ఛానల్ చందు ఫర్ ఎవర్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు మన గూగుల్ యాడ్సెన్స్ నుండి మనకి ఒక $10 వచ్చిన తర్వాత మనకి అడ్రస్ వెరిఫికేషన్ జరగడానికి మనకి గూగుల్ యాడ్సెన్స్ నుండి ఒక పిన్ అనేది వస్తుంది మనకి పోస్ట్లో. ఓకే, ఈ పిన్ అనేది ఎలా ఎంటర్ చేయాలి, అసలు ఎలా ఉంటుంది అది ఒకసారి మీకు చూపిస్తాను. గైస్, ఈ యాడ్సెన్స్ అకౌంట్ అయితే కనుక మా మదర్ పేరు మీద వచ్చింది. ఒకసారి మీకు ఆ లెటర్ ఎలా వచ్చింది, అసలు ఆ కోడ్ ఎలా వస్తుంది అనేది ఒకసారి మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. హాయ్ గైస్, మనకి గూగుల్ యాడ్సెన్స్ నుండి మనకు ఒక కోడ్ అయితే కనుక వచ్చింది మన అడ్రస్ వెరిఫికేషన్కి అని చెప్పి. ఓకే గైస్, నేను ఇది అయితే కనుక మా మదర్ పేరు మీద నేను అడ్రస్ అనేది ఇచ్చాను. అండ్ బ్యాంక్ డీటెయిల్స్ కానీ మన పాన్ కార్డ్ కానీ మొబైల్ నెంబర్ కూడా వేరే డీటెయిల్స్ ఇచ్చాను. బికాస్ ఆఫ్ నాకు ఆల్రెడీ యూట్యూబ్కి సంబంధించిన ఒక యాడ్సెన్స్ అకౌంట్ ఉంది కాబట్టి నేను వేరే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. గైస్, మీరు మల్టిపుల్ యాడ్సెన్స్ అకౌంట్ మీరు మెయింటైన్ చేయాలి అంటే కనుక కంపల్సరీగా మీరు వేరే వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వడమే. అదే మీ మదర్ కానీ మీ సిస్టర్ కానీ మీ ఫాదర్ కానీ ఇలాంటి వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి మీరు ఏదైతే సెకండ్ admob అకౌంట్ ఉంటుందో, admob అయితే admob లేదంటే యాడ్సెన్స్ ఉంటుందో వేరే వాళ్ళ డీటెయిల్స్తో మెయింటైన్ చేయండి. మీ డీటెయిల్స్తోనే మెయింటైన్ చేస్తే ఏంటంటే మీ యాడ్సెన్స్ అనేది సస్పెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే గైస్, దీన్ని ఒకసారి మనం రిమూవ్ చేద్దాం. దీన్ని రిమూవ్ చేయడం చాలా సింపుల్. ఇలా సైడ్స్ ఉన్న వీటిని తీసేసేయండి. ఇలా సైడ్స్ మనం కట్ చేసేస్తే కనుక ఇందులో మనకు ఒక కోడ్ అనేది ఉంటుంది. ఈ కోడ్ అనేది ఎలా ఎంటర్ చేయాలనేది ఒకసారి నేను యాడ్సెన్స్ ఓపెన్ చేసి ఒకసారి మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకే గైస్, ఈ కోడ్ అయితే కనుక నేను ఓపెన్ చేసి మీకు అయితే కనుక చూపించను. ఇలా ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేస్తే లోపల కోడ్ అనేది ఉంటుంది. ఓకే, ఈ కోడ్ అయితే కనుక మీకు చూపించను ఇప్పుడు. బికాజ్ ఆఫ్ ఇది ఇలా కోడ్ చూపిస్తే కనుక గూగుల్ యాడ్సెన్స్ పాలసీస్కి ఏంటంటే ఆపోజిట్ అనమాట. నా అకౌంట్ కూడా సస్పెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీకు కోడ్ అయితే కనుక చూపించాను. నేను ఎంటర్ ఎలా ఎక్కడ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే గైస్, చూసారు కదా, ఒకసారి ఈ పిన్ అనేది ఎక్కడ ఎలా ఎంటర్ చేయాలనేది ఒకసారి మీకు చూపిస్తాను ఇప్పుడు. గైస్, మీ యాడ్సెన్స్ అయితే యాడ్సెన్స్ లేదంటే admob అయితే admob, ఈ రెండిట్లో కూడా మనం ఎంటర్ చేయొచ్చు డైరెక్ట్గా. ఓకే, మీకు ఇక్కడ నోటిఫికేషన్స్ ఉంది కదా, మనకి ఇక్కడ నోటిఫికేషన్లో చూసినా కానీ మనకి ఇక్కడ ఏంటంటే ఒక నోటిఫికేషన్ ఎర్రర్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఎర్రర్ ఏంటి అంటే మనం అడ్రస్ అనేది వెరిఫికేషన్ చేయడానికి ఇక్కడ మనకి యాక్షన్ ఉంది కదా, జస్ట్ ఈ యాక్షన్ మీద మనం క్లిక్ చేసినా కానీ మనం డైరెక్ట్గా ఏంటంటే వెరిఫికేషన్ పేజ్కి వెళ్ళిపోతాం. డైరెక్ట్గా అక్కడ పిన్ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, ఇన్ కేస్ మనకి ఇది పోస్ట్లో వచ్చింది బట్ మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఏం లేదు, అలాంటప్పుడు ఏం చేయాలి? ఓకే, అలాంటప్పుడు ఏం చేయాలంటే మీకు డైరెక్ట్గా డాష్బోర్డ్లో చూసినట్లయితే కనుక ఇక్కడ వెరిఫై యువర్ బిల్లింగ్ అడ్రస్ అని ఉంటుంది. ఓకే, ఇలాంటిది కూడా మీకు లేకపోతే, ఇలాంటిది ఎప్పుడు ఉండదంటే మీరు జస్ట్ ఎప్పుడైనా ఇలా డాష్బోర్డ్లో ఉన్నప్పుడు డిస్మిస్ అని క్లిక్ చేస్తే ఇది పోతుంది. ఓకే, ఇన్ కేస్ ఇది కూడా లేకపోతే మీరు ఎలా చేస్తారు? ఓకే, సింపుల్ స్టెప్స్ మీకు జస్ట్ ఏంటంటే ఒక 2-3 స్టెప్స్ ఉంటుంది, ఒకసారి చూడండి. గైస్, నెక్స్ట్ మీకు సైడ్ మెనూలో ఇక్కడ అకౌంట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ అకౌంట్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే కనుక అకౌంట్లో మీకు అకౌంట్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ అకౌంట్ ఇన్ఫర్మేషన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాంటి ఒకటి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ వెరిఫై యువర్ అడ్రస్ అని ఉంటుంది. ఓకే, జస్ట్ దీని మీద మీరు క్లిక్ చేసినా కానీ డైరెక్ట్గా మనం ఆ పేజ్కి వెళ్ళిపోతాం. ఇక్కడ మనకి ఏంటంటే వీళ్ళు పోస్ట్లో పంపిస్తారు ఆ పిన్ అనేది, ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ అడ్రస్ అనేది నేనైతే కనుక బ్లర్ చేస్తాను. ఓకే, మీ కింద స్క్రాల్ చేసినట్లయితే కనుక ఎంటర్ యువర్ పిన్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ పిన్ ఉంది కదా, ఈ పిన్ అనేది మనం కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఇది మనకు ఓన్లీ 3 times మాత్రమే ఉంటుంది. ఇన్ కేస్ ఈ 3 times మనం రాంగ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే కనుక మన యాడ్సెన్స్ అకౌంట్ అనేది సస్పెండ్ అవుతుంది. ఓకే గైస్, నేను పిన్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఓకే, నేను ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తున్నాను. ఇక్కడ పిన్ అయితే కనుక మీకు బ్లర్ చేస్తున్నాను. ఓకే, మనకి ఇది వచ్చేటప్పటికి 6 digits ఉంటుంది. గైస్, మనం ఇక్కడ పేమెంట్స్ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత డైరెక్ట్గా మనకి ఏంటంటే డాష్బోర్డ్లోకి వచ్చేస్తాం. డాష్బోర్డ్లోకి వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేద్దాం. గైస్, మళ్ళీ ఒకసారి మనం ఈ పేజ్కి వచ్చి చూస్తే కనుక మనకి ఇక్కడ మళ్ళీ ఒకసారి మీరు ఈ పేజ్కి వచ్చి చూడండి. ఇక్కడికి వచ్చి చూస్తే కనుక మీకు ఏంటంటే ఈ పిన్ మనం ఎంటర్ చేయడానికి మనకి ఇక్కడ కుదరదు. ఆల్రెడీ మనం ఒక పిన్ అనేది ఇచ్చి ఉంటాం కాబట్టి ఆ పిన్ అనేది మనకి హైడ్ అయి కనిపిస్తుంటుంది. ఓకే, ఈ హైడ్ అయి కనిపిస్తుంది అంటే మనకి ఏంటంటే జస్ట్ మనకి ఇది ఒక 2 to 4 hours మనకి ఏంటంటే మ్యాక్సిమం మీకు వెరిఫికేషన్ అనేది జరిగినట్టు మీకు ఒక మెయిల్ వస్తుంది. అలాగే మనకి ఇక్కడ ఏదైనా మీకు ఒక ఎర్రర్ అనేది ఉంటే ఇలాంటి రెడ్ కలర్లో ఇలాంటి ఎర్రర్ కూడా పోతుంది. ఓకేనా? సో గైస్, ఈ వీడియో ద్వారా మీ యాడ్సెన్స్ అకౌంట్లో అడ్రస్ అనేది ఎలా వెరిఫికేషన్ చేసుకోవాలో తెలుసుకున్నారు అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. అలాగే నచ్చితే కనుక ఒక లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.